మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్. ఆ పార్టీ అగ్రనేత గణపతి పోలీసులకు లొంగిపోయేందుకు సిద్ధమైనట్టు సమాచారం. 2-3 రోజుల్లో వీరు తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోనున్నట్టు తెలుస్తోంది. గణపతితో పాటు మరికొందరు మావోయిస్టు అగ్రనేతలు సైతం సరెండర్ కానున్నారని సమాచారం. మావోయిస్ట్ అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి త్వరలోనే లొంగిపోనున్నారు. గణపతితో పాటు మరికొందరు అగ్రనేతలు సైతం ఇటీవలే తెలంగాణ పోలీసులతో టచ్లోకొచ్చారు. గణపతి సరెండర్ సమాచారాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపినట్లు సమాచారం. అమిత్ షాతో భేటీ అయిన రేవంత్ రెడ్డి, తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి, ఐజీ సుమతి ఈ విషయంపై చర్చించినట్లు సమాచారం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన గణపతి ఉన్నత విద్యావంతుడు. ఆయన వరంగల్లో బీఈడీ శిక్షణ తీసుకుంటున్న సమయంలో నాటి పీపుల్స్ వార్ పార్టీ వైపు ఆకర్షితులై అజ్ఞాతంలోకి వెళ్లారు. అప్పటి నుంచి ఆయన రహస్య జీవితంలోనే ఉండిపోయారు. ఆనాటి నుంచి ఆయన స్వగ్రామానికి గాని తెలంగాణకు గాని వచ్చిన సందర్భం లేదు. ఆయన కుటుంబ సభ్యులు మరణించినప్పుడు కూడా ఆయన ఇంటికి రాలేదు. అయితే అనతి కాలంలోనే పీపుల్స్ వార్లో సంక్షోభం ఏర్పడింది. ఈ క్రమంలో 1991లో నాటి ప్రధాన కార్యదర్శి కొండపల్లి సీతారామయ్యతో విభేదించారు. అప్పటి నుంచి 2018 వరకు ఆయన ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. ఆ తర్వాత మావోయిస్టు పార్టీకి సుదీర్ఘకాలం పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగిన గణపతి అనారోగ్య కారణాలతో ప్రధాన కార్యదర్శిగా తప్పుకున్నారు. ఆయన స్థానంలో ఇటీవల ఎన్కౌంటర్లో మరణించిన నంబళ్ల కేశవరావు అలియాస్ బసవరాజు బాధ్యతలు నిర్వహించారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా లేకున్నా పొలిట్ బ్యూరోలో జరిగే చర్చలన్నింటిలో పాల్గొంటూ వ్యూహం, ఎత్తుగడలు లాంటి కీలక నిర్ణయాల్లో యాక్టివ్గా ఉండేవారు గణపతి. ఆ తర్వాత తీవ్ర అనారోగ్య సమస్యలతో ఆయన నేపాల్లో తలదాచుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 50 ఏళ్ల పాటు మావోయిస్టు ఉద్యమాన్ని నడిపిన గణపతి అసలు పేరు ముప్పాళ్ల లక్ష్మణరావు. ఆయనది ఉమ్మడి కరీంనగర్ జిల్లా సారంగపూర్ మండలంలోని బీర్పూర్ గ్రామం. గణపతి లొంగుబాటుతో మావోయిస్టుల్లో అగ్రనేతల శకం ముగిసినట్లే అని చెప్పొచ్చు. పీపుల్స్ వార్ నుంచి సిపిఐ మావోయిస్టుగా మారిన తర్వాత మొదటి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన గణపతి అనేక ఏళ్లపాటు ఆ హోదాలో ఉన్నారు. గణపతి పర్యవేక్షణలో దేశంలో సంచలన దాడులు జరిగాయి. మావోయిస్ట్ నెట్వర్క్ విస్తరణలో గణపతిది కీలక పాత్ర. 1970లో రైతు పోరాటాలు, జగిత్యాల జైత్రయాత్ర ద్వారా చేసిన పోరాటానికి గుర్తింపు వచ్చింది. నక్సల్స్ ఉద్యమంలో కొండపల్లి సీతారామయ్య తర్వాత ఆ స్థాయి లీడర్గా గణపతి గుర్తింపు పొందారు.